పాకిస్తాన్ దేశం వార్తలను పాకిస్తాన్ న్యూస్ అనుడు కంటే ఫేకిస్తాన్ న్యూస్ అనుడే కరెక్ట్ అని అనిపిస్తున్నది నాకైతే. అరేరే, ప్రపంచం నమ్ముతున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడి అబద్ధాలను అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నది. ఆయన దాని బుద్ధే దొంగ బుద్ధి, సొంటిది మంచేడ మాట్లాడుతుంది, నిజాలేడ చెప్తుంది అనుకున్నాడు మనదే పొరపాటు అవుతుంది. సిగ్గు లేదా అనే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. హాగు గట్లనే ఉన్నది పాకిస్తాన్ ఫాల్తు వార్తల ముచ్చట. మన దేశం ఆయుధాలు S-400 అనే వాటిని మేము నాశనం చేసినామని తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. మరి ఆ వార్త నిజమా అబద్ధమా అనేది చెక్ చేసి అన్ని తీర్ల కరెక్ట్ అయితేనే మందికి చెప్పాలి కానీ చైనా దేశం మీడియా ఆ తప్పుడు వార్తకు రంగులు పూసి ప్రపంచానికి చెప్పిందట. అజర్బైజాన్ దేశపోడు కూడా నేనేం తక్కువ అన్నట్టు వాడు కూడా భారతదేశ S-400 ఉత్తదే అన్నట్టు ఇంటర్నెట్లో వార్తలు రాసిండట. పాకిస్తాన్ సైన్యం భారత క్షిపణిని పంజాబ్ రాష్ట్రం ఆదంపూర్ ఏరియాల కూలగొట్టినమని ఉత్తర వార్తలు ప్రచారం చేసిందట. అంటే ఎట్లాగో భారతదేశంతోని గెలవలేం, వాళ్ళు మా దేశం స్థావరాలను కూలగొడుతున్నారు, నగరాలను నాశనం చేస్తున్నారు, అట్లని మేము బాంబులను వేద్దామా అంటే నడిమిట్లనే నాశనం చేస్తున్నారు. కాబట్టి యుద్ధంలో ఇండియాతోని ఫైట్ చేయలేం కాబట్టి ఫేక్ న్యూస్ ప్రచారంలోనైనా ఓడిద్దామని ఇట్లా చేస్తున్నారు కావచ్చు. వాడట్లా చేస్తే భారత్ ఊకుంటుందా? ఒరే ఫాల్తు పాకిస్తాన్ మీడియాని నడుపుతున్నోళ్ళారా, మా దగ్గరున్న S-400 గనక వాడితే మీ లాహోర్ లాగులు దడుస్తాయి, కరాచీకి కారిపోతుంది, 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని తునకలు చేస్తుంది. మా దేశం మీద బాంబులు వేయాలనుకుంటే నడిమిట్లనే కూలగొట్టే సిస్టమ్ ఉన్న బాంబులు రమాయి అని గట్టిగా చెప్పిందట. ఇంకేమున్నది, ప్రపంచం ముందట పండ్లు ఇరిగేటట్టు వడ్డట్టు అయింది పాకిస్తాన్కు. చైనా దేశ పొడు కూడా నాలుకే గారుచుకున్నాడట. అరే, ఈ పాకిస్తాన్ వాడు ఏది చెప్తే అదే వార్త అనుకుంటే కుర్దిల వడ్డ ఎలక తీరైతుందని అనుకుంటున్నాడట. కాబట్టి పబ్లిక్ పాకిస్తాన్ ఇంటర్నెట్లో పెట్టే ఫేక్ వార్తలతోని జాగ్రత్త అని కోరుతున్నది భారత సైన్యం. ఏమంటున్నాం, యాద పెట్టుకోర్రి.